ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని ప్రజానికం ఇచ్చిన అంతిమ తీర్పును ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాల్సిందేనని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ సర్కార్ ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ ప్రజల నుండి ఆశించిన స్పందన లభించకపోవడం బాధాకరమన్నారు. తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాలో ఆముదాల వలస నియోజకవర్గం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి బాట పట్టేలా కృషి చేశానన్నారు. అయినప్పటికీ నియోజకవర్గ ప్రజానికం ఇచ్చిన తీర్పును శిరస్సు వహిస్తానన్నారు. అలాగే ఇటు వావినపల్లి గూడెం నుంచి పోలాకు అలాగే ఇటు మెయిన్ రోడ్ వరకు ఈ రోడ్లన్నీ వేశాం. ఇవన్నీ కూడా పరిరక్షించబడి ప్రజలకి ఉపయోగంలోకి తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానం తూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇయర్ ప్రకటించి 99% హామీలు నెరవేర్చారు, ఆ విధంగా మీరు నెరవేర్చాలని. ఎన్నికల హామీలంటే అదే ఒక బైబిల్ అని, ఎన్నికల హామీలంటే ఒక ఖురాన్ అని, ఎన్నికల హామీలంటే ఒక భగవద్గీత సూక్తులంటే గుర్తుపెట్టుకొని మీరిచ్చిన హామీలను మేమైతే 99% పూర్తి చేస్తాం, మీరైతే 100% పూర్తి చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ గడిచిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏది ఎలా ఉన్నా గ్రాండ్ గా విక్టరీ సాధించింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటాం. ఎంతో చేశాం, ఇంకెంతో చేయాలని అనుకున్నాం. ప్రజలు మా ఆలోచనలకు కళ్ళు వేశారు. అందుకు ఇది బ్రేక్ అయింది. ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకున్నాను. క్యాడర్ని మరొకసారి క్యాడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనస్థైర్యంతో, గుండె నిబ్బరంతో హుందాగా వ్యవహరించాలి. నేను కోరుకుంటూ
ఈ పార్టీ విజయం కోసం అహరహం రాత్రనక పగలనక ఎండనక వాననక గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కానీ అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ డెవలప్మెంటల్ కార్యక్రమాలకు కానీ నాతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చినటువంటి కార్యకర్తల ఉత్సాహం అలాగే ఈ రోడ్లకు సంబంధించి అయితే మన ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనకి ఉదాహరణకు వలసలరేవు బ్రిడ్జ్ కానీ అలాగే వెటర్నరీ కాలేజ్ కానీ అలాగే మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెద్దపేటలో ఉన్నటువంటిది కానీ అలాగే మధ్య వలస సెకండ్ స్టేజ్ ఆఫ్ మధ్య వలస నిర్మాణం పూర్తి చేయడానికి కానీ అలాగే నేను 2 లిఫ్ట్ ఇరిగేషన్ అంటే 12 లిఫ్ట్ ఇరిగేషన్లకు ప్రతిపాదన చేశాను. 2 లిఫ్ట్ ఇరిగేషన్లు క్లియర్ అయినాయి. అందులో ఒకటి పూర్తయింది లైదా తండ్యాం సగంలో ఉంది. అది తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ప్రోగ్రామ్ डिग्री कॉलेज तगड़ा डिग्री कॉलेज कुंदूरु అలాగే మన ఇక్కడ మహిళ ज्योतिराव फूले महात्मा ज्योतिराव फूले महिला कॉलेज అలాగే స్కూల్ కూడా